ఆర్టికల్ 371 ఉందండి. అవును సార్. 371 ఆర్టికల్ ఉంది. దాన్ని కూడా ఎప్పుడు మన 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 రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడే ఆర్టికల్ 371 ఉంది. ఏదైనా ఒక విద్యార్థి కంటిన్యూషన్గా ఒక 4 years ఒక చోట చదువుకుంటే ఈజ్ ఏ లోకల్. ఆర్ఎల్స్ బ్రేక్ వస్తే 7 years స్టడీ అన్నా ఉంటే ఇతను లోకల్. దట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ కామన్ సిటిజన్ ఆల్సో. రెండు మీకు ఇప్పుడు ఒకసారి ఈ ప్రైమ్ లైన్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ మేధావులకి రాజకీయ నాయకులకి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కక్షపూర్తిగా చేసిన అన్యాయానికి సుప్రీంకోర్టు ఒక చెంపపెట్టు లాంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దట్ ద హానరబుల్ సుప్రీంకోర్టు వైడ్ పంకజ్ రాజ్ కుమార్ వర్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అండ్ వర్సెస్ సివిల్ అపీల్ నెంబర్ 4864 of 2021 arising out of SLP civil numbers 13473 of 2020, civil appeal numbers 4865 to 4874 of 2021. Out of the SLP civil numbers 3610 to 3615 of 21, held that when the state is bifurcated, the persons belongs to BC caste must be given the option to avail reservation in any one of the bifurcated states but not in the both the states. ఇది సుప్రీంకోర్టు సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. అంటే ఏదో ఒక స్టేట్లో బీసీ రిజర్వేషన్ ఉండాలి, ఉండే హక్కు బీసీలకు ఉంది, కల్పించే హక్కు అప్పుడు ప్రభుత్వాలకు కూడా ఉంది, ఆప్షన్ ఉంది. అంటే బీహార్ అంటే జార్ఖండ్ విడిపోయినప్పుడు అక్కడ ఉన్న బీసీలు జార్ఖండ్లో ఉండాలా బీహార్లో ఉండాలా వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న తర్వాత ద పర్సన్ బిలాంగ్స్ టు బీసీ అయితే వెళ్ళి ఎంఆర్ఓనో ఆర్డీఓనో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించవలసిందని సుప్రీంకోర్టు తెలియజేసింది. కానీ 11 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో ఈ పేద ప్రజానికం అనేక సామాజిక వర్గాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన బీసీలు ఎస్టీలు మైనారిటీలు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అనుభవిస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే నిజంగా అప్పుడున్న బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ అధినేతలు ఎంత అన్యాయం చేశారో నిజంగా చాలా బాధపడవలసిన విషయం. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి అని ఎదురు చూస్తున్నారు.